దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? పాపాన్ని ఒప్పుకుంటాడు. అర్థమవుతుందా? కొంతమంది ఒప్పుకోరు, కప్పుకుంటారు. ఏమనో తెలుసా? నీలో ఫలానా లోపం ఉంది, సరి చేసుకో, నువ్వు ఇది చేస్తుంది కరెక్ట్ కాదు, ఇలా అని నాకు తెలిసింది అని ఒకవేళ ఎవరినైనా మనం గద్దించామా? ఒప్పుకోరు, కప్పుకుంటారు. నువ్వు చూసావా అంటూ ఉంటారు. నీకు తెలుసా అంటూ ఉంటారు. నువ్వు ఎప్పుడైనా చూసావా, నన్ను పట్టుకున్నావా అని ఏం చేస్తూ ఉంటారో తెలుసా? తమ పాపాన్ని కప్పుకునేటువంటి వారిగా ఉంటారు కొంతమంది. ఒక్కసారి నీ పాపమును దేవుడు బయలుపరిచి నిన్ను గద్దించాడంటే నువ్వేం చేయాలో తెలుసా? వెంటనే ఒప్పుకుని పశ్చాత్తాపపడి, తప్పేనని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ఒప్పుకుని విడిచిపెడితే, ఇంకెన్నటికీ దాని జోలికి వెళ్ళకపోతే దేవుడు నీ పాపముల చిట్టాలో నుంచి దాన్ని పూర్తిగా రద్దు చేసేస్తాడు. పాపాన్ని కప్పుకోకూడదు. కొంతమంది కప్పుకుంటూ ఉంటారు, ఎవ్వరికీ తెలియదని, ఎవ్వరూ చూడట్లేదని. రకరకాలైనటువంటి రహస్యంగా జరిగించేటువంటి పాపములు చాలా ఉంటాయి. ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో చూడండి.